జొన్నవాడ దేవస్థానం పొలం, అమ్మవారి పొలం, కామాక్షి సాయి అమ్మవారి పొలము కబ్జాకి గురి చేశారు. దాని విలువ ఇంచుమించు 5 కోట్ల రూపాయలు. దాన్ని కబ్జా చేయటమే కాకుండా ఫ్లాట్లేసి అమ్ముతున్నారు. ఈ పొలం గతంలో అమ్మవారికి పూల తోట, అమ్మవారి అయ్యవార్లకి పూల తోట, ఆ పొలం నుండే పూల మొక్కలను పెంచి అలంకారానికి ఆ పుష్పాలే వినియోగించారు. తర్వాత దాన్ని పొలం లీజుకి ఇవ్వటం జరిగింది. ఆ లీజుదారుడు లీజు కట్టకుండా ఎగవేస్తే ఎండోమెంట్ వారు కావలి కోర్టులో అప్లై చేశారు. కావలి కోర్టు కూడా లీజు చెల్లించమని, అలాగే ఆ పొలాన్ని దేవస్థానానికి స్వాధీనం చేయమని కావలి కోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ పొలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు చేయటం చాలా మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు. ఈ రోజు మంచి రోజు, మల్లికార్జున స్వామివారం మంచి రోజు, మల్లికార్జున స్వామి అమ్మవార్ల దినం కాబట్టి మంచి సమయానికి వచ్చారు. దీని మీద నేను అన్ని కాగితాలు తెప్పించుకొని ఫైల్ అంతా చూసి అమ్మవార్లకి భూమి స్వాధీనం చేస్తానని కూడా మాట ఇచ్చారు. కనుక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా చొరవ తీసుకొని దీని మీద చర్యలు తీసుకొని అమ్మవారి భూమిని అమ్మవారికే స్వాధీనం చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క జొన్నవాడ దేవస్థానం శ్రీ వరదరాజస్వామి దేవస్థానం చైర్మన్ని, ఈ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం యొక్క భూమి దగ్గర 5-6 కోట్ల రూపాయల విలువ గల భూమిని శ్రీ కామాక్షి తాయి పూలతోపు అనే విధంగా పురాతనం నుంచి ఆ పూల తోటలో నుంచే పూలు అమ్మవారికి డైలీ అలంకార శోభితంగా చేసేవారు. ఆ యొక్క భూమిని గ్రామస్తులు అయినటువంటి శ్రీశైలం కృష్ణమూర్తి మరియు శ్రీశైలం సతీష్ కుమార్ మరియు శ్రీశైలం గిరిధర్ వీరు ఆ యొక్క భూమిని కబ్జా చేసి అమ్మవారి ఆస్తికి గండి కొట్టి వేరే వారికి విక్రయించడం జరిగింది. వారు నెల్లూరు వాస్తవ్యులు ఏటుకూరి మల్లీశ్వరి అనే వారి పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్స్ చేసి దేవస్థానం ఆస్తిని కబ్జా చేసి వారికి అమ్మడం జరిగింది. అదే ఆస్తిని ఇప్పుడు వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తి అమ్మవారి పొలంలో ప్లాట్లు వేసి బయట అమ్ముకోవడం ఇప్పుడు జరుగుతుంది. దానికి కాను శ్రీ కామాక్షి తాయి ఆస్తిని కాపాడుకోవడం కోసం మేము ఎవరైనా, ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా, నాయకులు అతీతంగా శ్రీ గౌరవ మెజిస్ట్రేట్ గారి, కలెక్టర్ గారిని కలవడం, అర్జీ ఇవ్వడం జరిగింది. వారు చాలా స్పందించారు. దేవస్థానం యొక్క ఆస్తిని ఈ విధంగా చేయడం, దీనికి న్యాయం చేస్తానని సారు మాటిచ్చారు.